నా పేరు రంగయ్య అండి. ఇవాళ టీడీపీ జంక్షన్ జరుగుతున్న తాడేపల్లిగూడలో మీడియా సంబంధించిన గిఫ్ట్ ఇచ్చారు. చూద్దానండి గిఫ్ట్. ఇది గిఫ్ట్ అండి. అసలు గిఫ్ట్ అది బాపురే, మా బాబు గారు మస్బన్ చేశారు. మ్యాథ్స్ ఫ్లోర్ ఇచ్చారండి ఇవాళ. అది కూడా ఆరెంజ్ ఫ్లోర్ ఇచ్చారు. దీంతో పాటు అండి మాకు ఇచ్చింది 6 గ్యారెంటీలు అన్నారు. మరి సిగరెట్ ప్యాకెట్ ఎందుకు ఇచ్చారు? ఆ సిగరెట్ కూడా ఇచ్చారు మాకు వాళ్ళు. ఇందులో చంద్రబాబు పార్టీ, లోకేష్ గారి ఫోటో కూడా ఉంది ఇక్కడ. దీంతో పాటు అండి మాకు ఇచ్చింది స్వీట్లు ఇచ్చారండి. కొన్ని స్వీట్లు ఇచ్చారు. ఇంకా ఏదో కవర్ ఇచ్చారండి. తిన్నాక కవర్ ఇచ్చారండి ఇది ఇక్కడ. దీంతో పాటు ఇంకోటి ఇది ఇచ్చారండి ఇక్కడ. ఓకే, ఇది ఇచ్చారా? ఇంకా ఇక్కడ అది పెట్టారండి ఇక్కడ. మొత్తం డబ్బులు ఇచ్చారండి. మొత్తం 6 వేలకు ఉంటాయండి డబ్బులు ఇవి. ఇక్కడ మా గుంటూరు సైడ్ లో మొత్తం ఇక్కడ జెడ్పీటీసీ బూత్ కమిటీ కౌంటర్స్ అదంతా ఇస్తున్నారండి ఇవన్నీ. ఇది మాకు ఇచ్చిన గిఫ్ట్లు అండి. బాబు గారు సూపర్ 6 ఇచ్చారు. ఇది ఇక్కడ ఒక చూస్తే కనుక మ్యాక్సిమం బాటిల్ ఇచ్చారు మాకు. దీంతో పాటు బాబు గారు 6 సిగరెట్ ప్యాకెట్ ఇచ్చాడు. మొత్తం ఈ అంతా 6 ఉన్నాయండి. దీంతో పాటు మాకు మంచి చిప్స్ ఇచ్చారు. దీంతో పాటు ఇంకా కొన్ని స్వీట్లు ఇచ్చాడు. ఇంకా ఇక్కడ చూసినట్టయితే కొండ ప్యాకెట్లు ఉన్నాయండి. టీడీపీ బ్యాండ్తో 3 ఉన్నాయి. దీంతో పాటు లాస్ట్ చెప్పాలంటే ఇక్కడ డబ్బులు ఇచ్చారంటే మొత్తం 6,000 రూపాయలు ఇచ్చారు మొత్తం ఇవి. ఇది బాబు గారు సూపర్ 6 అండి. ఏకంగా పబ్లిసిటీ ఇచ్చుకునే దానికోసం ఎక్కడ చూసినా అక్కడ ఫోటోలు కనిపిస్తాయి. అయ్యా, ఈ మాదిరిగా పబ్లిసిటీ చేసుకోవడం చూస్తా ఉంటే ఈ 5 సంవత్సరాలలో ఆయన చేసిందేమీ లేదు, మనకిచ్చిన భద్రత ఏమీ లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చి ఏమంటాడు? ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ పరిస్థితులు మారాలి. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి. విలువలతో కూడిన రాజకీయాలు రావాలి. ఒక రాజకీయ నాయకుడు ఫలానిది చేస్తాను అని చెప్పి మైకు పట్టుకొని చెప్పి మేనిఫెస్టోలో అది పెట్టి ప్రజలను ఓటడిగి గెలిచి ఆ తర్వాత ఆ రాజకీయ నాయకుడు ఆ పనులు చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం వస్తుంది. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పు రావాలి అంటే అది మీ అందరితోనే సాధ్యము అన్న సంగతి ఎవరూ కూడా మర్చిపోవద్దని నేను అడుగుతా ఉన్నా. మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా. ఎన్నిక రోజు వచ్చేసరికి ప్రతి గ్రామానికి మూటలు డబ్బులు పంపిస్తాడు. అవినీతితో బాగా సంపాదించాడు. సంపాదించిన డబ్బును గ్రామాలకు పంపిస్తాడు. పంపించి ప్రతి చేతిలోనూ 3,000 రూపాయలు డబ్బు పెట్టే కార్యక్రమం చేస్తాడు. ఈ 5 సంవత్సరాలలో ఆయన చేసిందేమీ లేదు, మనకిచ్చిన భద్రత ఏమీ లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చి ఏమంటాడు? ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను మాటిస్తా ఉన్నాను.